తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. బైపోల్ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో టికెట్ కోసం ఢిల్లీలో జోరుగా లాబింగ్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కుల సమీకరణలు, కాంగ్రెస్ ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు భరోసా ఇచ్చారని, టికెట్ పక్కాగా తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు మరో లోకల్ లీడర్ నవీన్ యాదవ్. దీంతో టికెట్ రేసు మరో లెవెల్ కి చేరింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. బట్ కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేసి హైదరాబాద్ లో పట్టు సాధించాలని చూస్తోంది. అందుకే టికెట్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. టికెట్ ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అటు బైపోల్ ను అధికార పార్టీ మాత్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో టికెట్ కోసం ఢిల్లీలో అయితే జోరుగా లాబింగ్ అయితే నడుస్తోంది. అటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ జూబ్లీహిల్స్ టికెట్ కోసం. అలాగే మరోవైపు కుల సమీకరణలు, కాంగ్రెస్ ముఖ్య నేతల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నట్టుగా హైకమాండ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు భరోసా ఇచ్చారంటూ టికెట్ పక్కాగా తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు మరో నేత లోకల్ లీడర్ నవీన్ యాదవ్. సో దీంతో టికెట్ రేస్ మరో లెవెల్కి అయితే చేరింది. సో ఈ రేస్లో మరి ఎవరు నెగ్గుతారు, ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది, మరి ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనే సర్వే కూడా నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఎవరికి పట్టు ఎక్కువగా ఉంటుంది, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయనే కోణంలో కూడా పార్టీ అయితే ఆలోచనలో పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ అయితే అభ్యర్థిని అయితే ప్రకటించేసింది. ఇటు జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ సతీమణి తనకి టికెట్ కన్ఫర్మ్ చేసింది బీఆర్ఎస్. కంపల్సరీగా నేనే గెలుస్తానంటూ కూడా ఆమె కూడా ఓవైపు ధీమా అయితే వ్యక్తం చేస్తోంది. మరి జూబ్లీహిల్స్ పట్టు ఎవరు సాధిస్తారు, ఎవరు నెగ్గుతారు అనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇక కాంగ్రెస్ అయితే ఇప్పటికీ జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేసి హైదరాబాద్ లో పట్టు సాధించాలంటూ కూడా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే టికెట్ విషయంలో అయితే కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి టికెట్ ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అధికార పార్టీ. దీంతో టికెట్ కోసం ఢిల్లీలో జోరుగా అయితే లాబింగ్ అయితే నడుస్తోంది. ఇక ఈ రేసులో అటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అలాగే పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ వీరంతా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ కోసం. అలాగే కుల సమీకరణలు, కాంగ్రెస్ ముఖ్య నేతల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ అయితే సేకరిస్తోంది. మరి ఎవరికి అభిప్రాయాలు, ఈ నేతలపైన ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి అన్న కోణంలో కూడా ఆలోచిస్తోంది. అభిప్రాయాలను అయితే సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు భరోసా ఇచ్చారంటూ మరో నేత ఒక ఆశలో ఉన్నారు. ఆయన నవీన్ కుమార్ యాదవ్. ఈయన కూడా నాకు రేవంత్ రెడ్డి హామీనిచ్చారు, తప్పకుండా టికెట్ నాకే వస్తుంది అన్న ధీమాలో నవీన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. దీంతో టికెట్ రేస్ అయితే మరో లెవెల్కి వెళ్ళింది. మరి ఈ రేసులో ఎవరు నెగ్గుతారు, ఎవరికి టికెట్ వరిస్తుంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ తరఫున అనే ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేసి హైదరాబాద్ లో పట్టు సాధించాలంటూ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. టికెట్ ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ అయితే సీరియస్ గా ఆలోచనలో పడింది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో కాంగ్రెస్ అయితే తీవ్రంగా ఆలోచనలో పడింది. అభ్యర్థుల ఖరారు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ రేస్ లో కూడా చాలా మంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు. సో ఏ విధమైన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి? బీసీలకు టికెట్ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న క్రమంలో ముగ్గురి మధ్య పోటీ అయితే తీవ్రంగా ఉంది. మొదట నవీన్ యాదవ్ తనకే టికెట్ వస్తుంది, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని చెప్పి నవీన్ యాదవ్ చెప్తున్నారు. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేత, హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్న అంజన్ కుమార్ యాదవ్
తనకు టికెట్ ఖచ్చితంగా వస్తుంది, టికెట్ ఇవ్వకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ చాలా సందర్భాల్లో ఈ మధ్య జరుగుతున్న రకరకాల ఇష్యూల్లో హెచ్చరించినట్టుగానే మాట్లాడుతున్నాడు. మరోవైపు బొంతు రామ్మోహన్ కూడా టికెట్ వస్తుంది, బీసీ సామాజిక వర్గం నేతగా తనకు కూడా టికెట్ వస్తుందని చెప్పి ఢిల్లీలో ప్రయత్నాలని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా అంజన్ కుమార్ గాని ఇటు మాజీ మేయర్ గా ఉన్న బొంతు రామ్మోహన్ గాని ఢిల్లీలో వెళ్లి ఢిల్లీలోని పెద్దలను ప్రసన్నం చేసుకునే విధంగా వాళ్ళు లాబింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. కానీ నవీన్ యాదవ్ గత కొద్ది సంవత్సరాలుగా జూబ్లీస్ టికెట్ పైన ఆశ పెట్టుకున్నారు. గతంలో కార్పొరేటర్ కు కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికే బీఆర్ఎస్ అంటే అన్ని పార్టీల కంటే ముందుగానే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. సానుభూతి ఓట్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మాగంటి సునీత ఆల్రెడీ బరిలోకి దిగి ప్రచారం కూడా మొదలుపెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సునీతను తనతో పాటు తిప్పుకుంటూ అంటే నియోజకవర్గ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరి కమ్యూనిటీలతో ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతున్నారు. ఇలాంటి ఇష్యూలో నవీన్ యాదవ్ అయితే స్థానికంగా ఉన్న నేతగా తన తండ్రి శ్రీశైలం యాదవ్ పేరుతో చుట్టుపక్కల కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడు. అంజన్ కుమార్ గాని బొంతు రామ్మోహన్ గాని కేవలం టికెట్ల కోసం అయితే ప్రస్తుతం అయితే వాళ్ళు బయట లాబింగ్ అయితే చేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ కాదని మరో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తుంది. దానం నాగేందర్ రేస్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను ఖైరతాబాద్ సీటుకు రాజీనామా చేసి జూబ్లీహిల్స్ లో పోటీ చేసి మంత్రిగా రావాలనేది దానం నాగేందర్ ప్రయత్నం. దానం నాగేందర్ కూడా బీసీ నేతగా ఉన్నాడు కాబట్టి ఆయన అవకాశాలను కూడా కొట్టిపాయలేని పరిస్థితి. ఎందుకంటే సీనియర్ గా కాంగ్రెస్ లీడర్ గా కూడా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మంత్రిగా కూడా అనుభవం ఉంది కాబట్టి మరో పక్క దానం నాగేందర్ కూడా బలమైన అభ్యర్థిగా పేరు వినిపిస్తుంది. 1,00,000 మైనారిటీ ఓట్లను ఎవరు డామినేట్ చేస్తే వాళ్ళదే విజయం అన్నట్టుగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ పరిస్థితి అయితే నెలకొంది. ఆ 1,00,000 మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునే విధంగా అభ్యర్థి ఎవరిని నిలబెట్టాలనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో అభ్యర్థి పేరు అయితే ఉంది. ఆ పేరుని బయట పెట్టకుండా ప్రస్తుతం అయితే మేనేజ్ అయితే చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ అంటే ఇందులో 4 అభ్యర్థుల్లో ఎవరిని వరిస్తుందనేది కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఒక అభ్యర్థిని ఆల్రెడీ వాళ్ళు మధ్యలో ఉంచుకొని బయటకు చెప్పకుండా అయితే చూస్తున్నారు. ఈ క్రమంలో 1,00,000 మైనారిటీ ఓట్లను మేనేజ్ చేసే విధంగా ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు పడే విధంగా, ఎందుకంటే ఎక్కువ జూబ్లీహిల్స్ లో కాలనీలు ఎక్కువ ఉంటాయి, చాలా ప్రాంతాలు కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా డామినేట్ చేయాల్సిన అవసరం ఉంది. మాగంటి గోపీనాథ్ ఇప్పటికే 3 సార్లు గెలిచాడు. ఆకస్మిక మరణం తర్వాత సునీత కూడా తన భర్త అభ్యర్థిత్వాన్ని తనకు అప్పచెప్పాలని చెప్పి ప్రజలను వేడుకుంటుంది. ప్రజలను కూడా ఓట్లను ఇలానే అభ్యర్థిస్తుంది. అంటే తన భర్త చేసిన అభివృద్ధి పనులు కానీ గత 3 పర్యాయాలు ఎలాంటి అభివృద్ధి చేశాడో చూపిస్తూ కూడా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా బలమైన అభ్యర్థిని దింపాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా లంకల దీపక్ రెడ్డి తనకు టికెట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాడు. కానీ ఇక్కడ బీసీ అభ్యర్థి కాంగ్రెస్ ని పెట్టడం మూలంగా అక్కడ వాళ్ళు కూడా ఎవరిని బీసీని దించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైన పోటీ అయితే జూబ్లీస్ లో నెలకొంది. ఎందుకంటే జూబ్లీస్ లో ఉన్న విఐపీ ఓటర్లు, నటులు, నటీమణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉంటారు, వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు, మాస్ కాలనీలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి ఆ ఓట్లన్నింటినీ తమ వైపు తిప్పుకునే విధంగా కాంగ్రెస్ అయితే ఇప్పటికే అధిష్టానం కసరత్తు చేసింది. నాగేందర్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, అలాగే బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ ఈ 4గురిలో ఎవరిని టికెట్ వరిస్తుంది అనేది ఈ వారంలో తేల్చనుంది పార్టీ అధిష్టానం. ఎస్ నగేష్, అయితే ఇప్పుడు పోటీ ముఖ్యంగా అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యనే నడుస్తుంది అనుకోవచ్చా? బీజేపీ ఇందులో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది? అంటే బీజేపీ కూడా సెంట్రల్ లో అధికారంలో ఉండడం, అంటే బీజేపీలో ఉన్న 2 కేంద్ర మంత్రులు కూడా అంటే బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, మిగతా బీజేపీలో కూడా 8 మంది ఎంపీలు కూడా వాళ్ళకు ఉన్నారు కాబట్టి బలమైన అభ్యర్థిని నిలబెట్టి, ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ డామినేట్ చేస్తూ 45 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంది. ఎందుకంటే కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా ఓటు బ్యాంకును మరల్చే దాంట్లో కూడా వాళ్ళు కీలకంగా ఉన్నారు. ఎందుకంటే కార్పొరేటర్ చేసిన అభివృద్ధి కూడా ఏ పార్టీకైనా కలిసి వచ్చే అవకాశం కల్పిస్తుంది. తమ సీటుని అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న క్రమంలో బీఆర్ఎస్ మేయర్ పదవిని దక్కించుకుంది. విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా డామినేషన్ హైదరాబాద్ లో బీజేపీకి కూడా కొంత కనిపిస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ మేయర్ గా విజయలక్ష్మి ఉన్నా కూడా ప్రస్తుతం అంటే
తాము చేసే పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ కానీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కానీ ఎప్పటికప్పుడు కాలనీలో తిరుగుతూ వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా అభివృద్ధి పనులను వాళ్ళందరికీ శంకుస్థాపనలు చేస్తూ ఖచ్చితంగా జూబ్లీస్ ని మరో విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా అంటే బీసీ రిజర్వేషన్ల తర్వాత బీసీ అభ్యర్థిని జూబ్లీస్ లో ప్రథమంగా ప్రకటించే అవకాశం కాంగ్రెస్ కనిపిస్తుంది. అదే పిచ్చింగ్ అయ్యే అవకాశం కాంగ్రెస్ కూడా ఉంది. కానీ బీఆర్ఎస్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ మరణం అనేది పార్టీకి తీరని లోటు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి వాసు మాగంటి గోపీనాథ్ ఉన్న సత్సంబంధాలన్నింటి కూడా వాళ్ళు మాగంటి గోపీనాథ్ భార్య సునీత ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే ప్రస్తుతం ఉంది. డౌన్ లెవెల్లో బీజేపీ ఉన్నా కూడా బీజేపీ ఓటు బ్యాంకుని తమ వైపు తిప్పుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ కృషి చేసే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి బలమైన అభ్యర్థిగా ఉండి మాస్ ఓటర్లని ఇటు విఐపి ఓటర్లను ఆకర్షించే విధంగా అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో పోటీ అయితే రెండు పార్టీల మధ్య మాత్రం తీవ్రంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.